హాయ్ ఫ్రెండ్స్, చూసేద్దాం రండి. ఈరోజు పప్పు మామిడికాయ రెసిపీ. అండ్ మేమేం చేద్దాం అనుకుంటున్నామంటే మామిడికాయ రెసిపీ కోసం అని చెప్పేసి కందిపప్పు తీసుకొని మామిడి ముక్కలు కట్ చేసుకొని రెడీ చేసుకున్నాము. వాటన్నిటిని పప్పు కడుక్కున్నాము, కుక్కర్లో వేసుకొని మొత్తం అన్నిటిని మామిడి ముక్కలు, కొంచెం కరివేపాకు, కొంచెం పచ్చిమిర్చి కలిపి మనం యాడ్ చేసుకుందాము. కొంచెం చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసుకోవాలి. ఇవన్నిటిని వేసుకున్న తర్వాత మూత పెట్టి మనము 3 to 4 విజిల్స్ దాకా వేయించుకోవాలి. ఎందుకంటే కందిపప్పు సరిగా ఉడకదు కాబట్టి. సో ఉడికించేసుకున్న తర్వాత తీసి మనం స్టవ్ మీద పెట్టుకొని బాగా కలవబెట్టుకొని మెదుపుకోవాలన్నమాట. లేదు అంటే కందిపప్పు అనేది పప్పులుగానే ఉండిపోతుంది. దాన్ని బాగా మెదుపుకున్న తర్వాత ఒక 1/2 లీటర్ వాటర్ దాకా దాంట్లో యాడ్ చేసుకోవాలన్నమాట. బాగా మరిగించుకోవాలి. దాన్ని దగ్గరికి చిక్కగా కాకుండా కొంచెం లూజ్గా ఉంటే మనం తినడానికి ఈజీగా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. అయిపోయిన తర్వాత దానిలోకి మనం ఏం చేస్తామంటే కొంచెంగా కారం యాడ్ చేసుకుంటాం ఫ్రెండ్స్. కారం యాడ్ చేసుకుంటే బాగుంటుంది. లేదు అంటే మళ్ళీ ఓన్లీ చిల్లీస్తో అనేది వేరేలా ఉంటుంది. సో కారం యాడ్ చేసుకున్న తర్వాత కాసేపు మళ్ళీ మనం మరగబెట్టుకోవాలి ఫ్రెండ్స్. లేదంటే కారం వాసన వస్తుంది కదా. సో అందుకని చెప్పేసి కారం పచ్చివాసన పోయేదాకా కలవబెట్టుకుంటాము. అయిపోయిన తర్వాత దానిలోకి పోపు తీసుకుందాం ఫ్రెండ్స్. కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం కరివేపాకు, కొంచెం ఎండుమిర్చి, ఒక 4-5 ఎండుమిర్చి, ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోవాలి. లేదు అంటే మళ్ళీ అవి తినడానికి బాగుండవు. అయిపోయిన తర్వాత మనం వీటిని కలుపుకుందాము, బాగా స్టైర్ చేసుకుంటాము. బాగా వేపుకున్న లాస్ట్లోని మనం కరివేపాకు వేసుకోవాలి. లేదంటే ఆయిల్ అంతా తుల్లిపోతుంది కదా ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి బాగా పోపులన్నీ ఏగిపోయిన తర్వాత ఆయిల్ వేసుకున్న తర్వాత అప్పుడు మనం కొంచెం చిటికెడు పసుపు మళ్ళీ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే కలర్ బాగుంటుంది అలా వేపుకుంటే. దీని అంతటినీ బాగా వేపుకోవాలి. లేదు అంటే బాగుండదు. పోపు చాలా బాగుంటుంది ఇట్లా వేపుకొని చేసుకుంటే. దీని అంతటిని తీసుకెళ్ళి మనం పప్పులో యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. పప్పులో యాడ్ చేసుకున్న తర్వాత మన పప్పు మామిడికాయ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. సో చూసేద్దాం రండి పప్పు మామిడికాయ రెసిపీని. టేస్ట్ ఎలా ఉందో. ఎమ్మి పప్పు మామిడికాయ రెసిపీ. ఎంజాయ్ ఫ్రెండ్స్. సూపర్ ఉంది టేస్ట్ అయితే మాత్రం. మాకు బాగా నచ్చింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మీరు కూడా ట్రై చేయండి.